వాడు మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు ఆ జబ్బు రసమును పోయినని, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలో కానానులో యేసు ఆ మొదట సూచక్రియలు చేసి తన మహిమను బయలుపరచబడెను. అందువలన ఆయన శిశువులు ఆయన యొద్దకు విశ్వాసం ఉంచిరి. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. మంచిదండి. చక్కని వాక్యాన్ని చదివి వినిపించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. రైట్, ఈ సమయంలో మరి మన మధ్యలోనికి వచ్చినటువంటి హైదరాబాద్ పట్టణం నుండి మరి ఈ యొక్క వివాహ కార్యక్రమానికి ఆహ్వానించబడిన దైవజనులు, పెద్దలు, అభిషక్తులు సరిపోతారు. రెవరెండ్ డాక్టర్ ఎం సుధీరయ్య గారు కొద్ది నిమిషాలు ఈ యొక్క వివాహాన్ని ఉద్దేశించి మరి గ్రీటింగ్స్ తెలియపరచాలని ప్రభునామలో వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. గట్టిగా చప్పలు కొడదాం. ప్రభునామాన్ని మహింపరుస్తూ వారిని ఆహ్వానించుకుందాం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ పరిశుద్ధ వివాహమునకు దేవుడు ఏర్పాటు చేసి ఉన్నారు. ఇది యెహోవా చేసిన దినము. ఆయన సంకల్పమును బట్టి జరుగుతున్న ఈ యావత్తు కార్యక్రమము పరలోకపు మహిమలో నుండి పరమ తండ్రి చూస్తూ ఉన్నారు. కేవలం మనం మాత్రమే ఇక్కడ లేము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ దూతలు, పరలోకములో పరిశుద్ధులందరూ ఈ యావత్తు కార్యక్రమాన్ని, జరుగుతున్న వివాహాన్ని, ఈ యవ్వన బిడ్డలను వారి పక్షముగా దేవుడు కలిగి ఉన్న తన యుగములకు పూర్వము ఆయన కలిగి ఉన్న ఉద్దేశములు, హల్లెలూయా, వాటన్నిటినీ నెరవేర్చుటకై దేవుడు ఆయనకి ఇష్టమైంది. ఈ యవ్వన బిడ్డలను ముందుగా దేవుడు సిద్ధపరచుకొని ఈ ప్రాంగణములో 50 మంది భక్తుల ఎదుట అభిషిక్తులైన దైవజనుల సమక్షములో దైవ దాసుని చేతుల మీదుగా ఈ అద్భుతమైన ఈ కార్యక్రమము లోనికి నేను సహితము ఆహ్వానించబడి ఈ 2 మాటలు వారి పక్షమున నేను మాట్లాడడానికి దేవుడు అనుగ్రహించిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి, ఆహ్వానించిన మరి కుటుంబాలను బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నవనీత్ నిజంగా చాలా ఒక డైనమిక్ యంగ్ మ్యాన్ filled with the spirit of God, a young man whose life has been dedicated for the glory of God. దేవుని మహిమ కొరకు ఈ యవనస్తుని యొక్క జీవితము సమర్పించబడి, తల్లిదండ్రుల చేత ప్రేమించబడి, 50 మంది దైవజనుల చేత అభిమానించబడినటువంటి యవనస్తుడు. ఈ యవన బిడ్డ యొక్క జీవితము అనేకులకు ఇప్పటికే ఆదర్శప్రాయంగా, ఆశీర్వాదకరంగా ఉన్నది. తనను చూసినప్పుడల్లా నాకు ఒకటే ఒక ఆశ, దేవా ఈ బిడ్డని ఉన్నతమైన నీ చిత్తములో ఇంకా అత్యధికముగా ఆశీర్వదించి మరి ఈ భారతదేశము యావత్తు ఇంకా సకల ప్రపంచము నీది గనుక ఆయా స్థలములన్నింటిలో ఈ బిడ్డల్ని వాడుకోనాయనా అని చెప్పేసి వారి పక్షముగా, వారి కుటుంబం పక్షంగా, వారి తండ్రి గారు, నా ప్రియ స్నేహితులు, దైవజనులు మరి సంగీతరావు గారు, మరి వారి కుటుంబము దేవుని కొరకు స్థాపించబడింది. దాన్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. అలాగే దైవజనులు మరి మంద ఇజ్రాయేల్ గారు, వారి కుమార్తె ఎస్తేర్ రాణి, వీరిరువురిని దేవుడు పరిశుద్ధమైన తన సంకల్పం చొప్పున యావత్తు పరలోకపు మహిమలో ఆయన వారికి ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ఇట్ హ్యాస్ బీన్ ఆల్రెడీ thought of and appointed and approved in the heavenlies. So today we see the exact divine purpose being fulfilled in our midst. మన మధ్యలో దేవుని సంకల్పం ఈ రీతిగా నెరవేర్చబడుచున్నందువలన, పరిశుద్ధ వివాహములు ఈ బిడ్డలు జతపరచబడుతున్నందువలన మనమందరం సంతోషించి దేవుని మహింపరచాలి. ఆ రీతిగా మరి అలనాడు మరి రాహేలు యాకోబులను ఇంకా
అత్యంత ఆశీర్వాదం పొందినటువంటి అనేక దైవ చరిత్రలో, పరిశుద్ధ లేఖనాల్లో ఏ కుటుంబాల గురించి అయితే మనం చదువుతూ ఉన్నామో, మన జ్ఞాపకం వస్తున్నాయో, వాటన్నిటి వల్లే ఈ అంత్య దినాలలో, ఈ ఆధునిక కాలంలో, ప్రభు యొక్క రాకడ దినాల్లో మరి కుమారుడు నవనీత్, ఎస్తేర్ వాళ్ళ యొక్క కుటుంబము క్రీస్తు అనే బండపైన స్థాపించబడి అత్యధికమైన ఆశీర్వాదాలు పొంది భూఫలములు, గర్భఫలము, సమస్త విధములైన ఫలములతో, ఆత్మ సంబంధమైన ఫలములతో వారు వర్ధిల్లాలని కోరుకుంటూ, మరి వారిరువురికి నా కుటుంబం తరపున, పరిచర్య తరపున మరి మా పాస్టమ్ గారు, నేను వచ్చి ఉన్నాము. మా తరపున వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత దేవునికి, అలాగే వారికి అభినందనలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మే ద లార్డ్స్ అబండెంట్ బ్లెస్సింగ్స్ be showered upon them in such great abundance. God bless you, young people. May His blessings abide with you. God be with you. Praise the Lord. Madi phone meede kada? Okay, thank you. గట్టిగా చప్పట్లు కొడదాం. చాలా షార్ట్ టైంలో స్వీట్ అయిన మాటలు అందించి వారిని ఆశీర్వదించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయంలో కొత్తగూడ నుండి మన మధ్యలోకి వచ్చిన మరి డాక్టర్ గారు శాంతన్న గారు వచ్చి కొద్ది నిమిషాలు వారు కూడా మరి గ్రీటింగ్స్ అందచేయాలని ప్రభు నామములో వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు.